క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కడబూర కార్యక్రమానికి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కడబూర కార్యక్రమం ద్వారా ఈ దినమున ప్రత్యేకంగా రంజిత్ ఓఫిర్ యుగాంతం గ్రంథంలో వ్రాసిన మరొక అబద్ధ బోధను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యం లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో నెఫీలీలు అను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో నెఫీలీలు అనబడిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. నెఫీలీలు ఎవరు అని అంటే దానికి రంజిత్ ఓఫిర్, నెఫీలీలు సాధారణ మానవులు కారు. వారు సాక్షాత్తు దేవుని దూతలకు మానవ స్త్రీలకు జన్మించిన అక్రమ సంతానము అని యుగాంతం గ్రంథంలో పేజీ నంబర్ 120లో వ్రాయటం జరిగింది. అనగా కొంతమంది దేవుని దూతలు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మానవ స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారికి పిల్లల్ని కన్నారు. వారే నెఫీలీలు. ఈ నెఫీలీలు అనబడిన వారు రాక్షస పరిమాణం కలిగిన జాతి అని రంజిత్ ఓఫిర్ యుగాంతం గ్రంథంలో రాయటం జరిగింది. యుగాంతం గ్రంథంలోనే కాకుండా రంజిత్ ఓఫిర్ శుభవార్త ఛానల్లో కూడా ఒక 3 ప్రసంగాలు ప్రసంగించడం జరిగింది. నిమ్రోదు గురించి, నెఫీలీలు గురించి 3 ప్రసంగాలు శుభవార్త ఛానల్లో ఇదివరకే ఆయన ప్రసంగించడం జరిగింది. నిమ్రోదు జన్మకు సన్నాహాలు అనే ప్రసంగము ఒకటి, మరొకటి సాతాను పుత్రోత్సాహం అనేది ఒకటి, మరొకటి కూషు కుమారుడా లేక సాతాను కుమారుడా అనే ఈ 3 ప్రసంగాలు ప్రస్తుతం మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి. సత్యాన్వేషకులు తప్పక యూట్యూబ్లోకి వెళ్ళి ఓఫిర్ ప్రసంగాలు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావాలి అంటే రంజిత్ ఓఫిర్ ఎంత దారుణంగా దారి తప్పాడు, దారుణంగా మోసపోయాడు, ఎంత దారుణంగా క్రైస్తవ సంఘాన్ని తన బోధల చేత మోసం చేస్తున్నాడు మీకు అర్థం కావాలంటే తప్పక మీరు రంజిత్ ఓఫిర్ ప్రసంగాలు కూడా వినవలసిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. నిజముగానే దేవుని దూతలు మానవ స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారా? ఇది నిజముగా జరిగిందా అని అంటే దీనికి ఒక కథ రంజిత్ ఓఫిర్ చెబుతాడండి. ఏమిటా కథ అంటే, సాతాను కొంతమంది దేవుని దూతలను పరలోకంలో నుండి వారిని ప్రేరేపించి భూలోకానికి తీసుకువచ్చి మానవ స్త్రీలతో పాపం చేయించాడు. అలాగూ నెఫీలీలు అనే వారు పుట్టారు అని చెబుతాడండి. అదేవిధముగా జలప్రలయం తర్వాత కూడా సాతానుడు కొంతమంది దేవుని దూతలను ప్రేరేపించి భూలోకానికి తీసుకువచ్చి మానవ స్త్రీలతో పాపం చేయించాడు. ఆ క్రమంలో స్వయంగా సాతాను కూడా ఒక మానవ స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని, లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకుని ఒక కుమారుని కన్నాడు. అతడే నిమ్రోదు అని యుగాంతం గ్రంథంలో చెప్పాడు. అదేవిధముగా శుభవార్త ఛానల్లో ఆయన చేసిన ప్రసంగాల్లో కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో వాస్తవాలు ఉన్నాయా? ఇదంతా సత్యమేనా? ఇదంతా బైబిల్ గ్రంథంలో ఉందా లేక కట్టుకదా అన్నది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం, పరిశోధిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి ఇంకా మనం కొంచెం లోపలికి వెళదాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్లే ముందు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, దేవుని దూతలు మానవ స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు, దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేశారు అన్న విషయము మొట్టమొదటిగా చెప్పింది రంజిత్ ఓఫిర్ కాదండి. రంజిత్ ఓఫిర్ పుట్టుకకు ముందే జోసిఫస్ అనే యూదా చరిత్రకారుడు దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేశారు అనే విషయం చెప్పాడు. అదేవిధముగా ది బుక్ ఆఫ్ ఈనోక్ అనే గ్రంథంలో కూడా దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేసి నెఫీలీలు కన్నారు అనే విషయము ది బుక్ ఆఫ్ ఈనోక్ అనే గ్రంథంలో కూడా వ్రాయబడి ఉండటం జరిగింది. ది బుక్ ఆఫ్ ఈనోక్ అనే గ్రంథం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. సత్యాన్వేషకులు దయచేసి ఆ గ్రంథాన్ని కూడా మీరు పరిశీలన చేయవలసిందిగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అదే విధంగా డేక్స్ అనే బైబిల్లో కూడా ఈ దేవుని దూతల గురించి, నెఫీలీల గురించి అనేకమైన వివరణ డేక్స్ భక్తుడు డేక్ బైబిల్లో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు పరిశీలన చేయండి.
వీటిని అనుసరించే ఈ దినాలలో రంజిత్ ఓఫీర్ దేవుని దూతలు మానవత్రులతో పాపం చేసి పిల్లల్ని కన్నారు అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ రంజిత్ ఓఫీర్ పుట్టక మునిపే ఈ సిద్ధాంతం బహుళ ప్రచారంలో ఉన్నది. అప్పటికే బాగా పాపులర్ అయిన సిద్ధాంతం. ఇప్పుడు కొత్తగా దేవుడు రంజిత్ ఓఫీర్కి బయలుపరిచింది కాదండి. కానీ రంజిత్ ఓఫీర్ దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పుకుంటాడు. దేవుడు ఇటువంటి విషయాలను బయలుపరచడు. ఎందుకని అంటే దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. మరి ఎందుకు రంజిత్ ఓఫీర్ ఈ సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడంటే దీనికి ఒక కారణం ఉన్నది. ఏమిటా కారణం అంటే రంజిత్ ఓఫీర్ తాను చేస్తున్న పాపము, తాను చేస్తున్న వ్యభిచారాన్ని కప్పిపుచ్చుకోవటానికి, సమర్థించుకోవటానికి ఇటువంటి పనికిమాలిన సిద్ధాంతాలను బోధిస్తూ ఉంటాడండి. ఎందుకు చెబుతున్నానంటే ఒక ఉదాహరణ చెబుతున్నాను వినండి. ఒకరోజు ఓఫీర్ గారు నాకు ఫోన్ చేసి తన భార్య అయిన యానీ నీరజ గురించి చెప్పాడు. నాకే కాదు చాలా మందికి చెబుతూ ఉంటాడు ఆమె గురించి. ఏమనంటే పడిపోయిన దూతలు కొంతమంది వచ్చి యానీ నీరజతో మాట్లాడుతూ ఉంటారంట. ఓఫీర్ గురించి పడిపోయిన దూతలు కొంతమంది మానవ ఆకారంలో వచ్చి రంజిత్ ఓఫీర్ గురించి చెడుగా చెప్పడం ద్వారా యానీ నీరజ నమ్మి ఓఫీర్పై దుష్ప్రచారం చేస్తుందని రంజిత్ ఓఫీర్ ప్రచారం చేస్తూ ఉంటాడు. అనగా పడిపోయిన దూతలు మానవ ఆకారంలో వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉంటారంట. రంజిత్ ఓఫీర్ గురించి చెడుగా చెబుతూ ఉంటారంట. అవి విని యానీ నీరజ నమ్ముతుందంట. ఎందుకనంటే వచ్చింది పడిపోయిన దూతలని నీరజకు తెలియదు కదా, వచ్చింది మానవులే అని ఆమె నమ్మి ఓఫీర్తో మాట్లాడి ఓఫీర్తో గొడవ పెట్టుకొని ఆ విధముగా ఓఫీర్ మీద దుష్ప్రచారం చేస్తుందని ఆయన చాలా మందికి చెప్పాడు. చాలా మంది సేవకులకి, విశ్వాసులకి తన భార్య గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇది చాలా మందికి తెలిసిన సత్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమంలో ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక విచిత్రమైన విషయాన్ని చెప్పాడండి. నేను చాలా ఆశ్చర్యపోయిన విషయాన్ని విని. ఏంటా విషయం అంటే ఒక రోజంట ఒక పడిపోయిన దూత పాస్టర్ అరుణ్ కుమార్ గారి కూతురు రూపంలో వచ్చి యానీ నీరజతో రంజిత్ ఓఫీర్ గురించి చెడుగా మాట్లాడటం జరిగిందంట. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పడిపోయిన దూత పాస్టర్ అరుణ్ కుమార్ గారి కూతురు రూపంలో వచ్చి రంజిత్ ఓఫీర్ భార్యతో మాట్లాడిందంట. అప్పుడు ఆమె ఆ దూత చెప్పిన మాటలు నమ్మి రంజిత్ ఓఫీర్ని అనుమానించింది. ఎందుకంటే వచ్చింది పాస్టర్ అరుణ్ కుమార్ గారు కూతురే అని అనుకుంది, కానీ ఒక పడిపోయిన దూత అని అనుకోలేదంట. ఈ విధముగా కొంతమంది పడిపోయిన దూతలు వచ్చి యానీ నీరజతో మాట్లాడి ఓఫీర్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంటారని ఆయన ఈ కట్టుకథను బాగా వ్యాప్తి చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని తన పాపాన్ని సమర్థించుకోవటానికి లేఖనాన్ని ఇంత దారుణంగా డిస్టార్ట్ చేస్తాడు, ఇంత దారుణంగా వక్రీకరిస్తాడు. ఆఖరికి భార్య అని చూడకుండా భార్యపై కూడా దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు ఈ అద్దంకి రంజిత్ ఓఫీర్. అందుకే నేను అన్నాను, ఇతడు చాలా ప్రమాదకరమైన అబద్ధ ప్రవక్త, చాలా దారుణంగా క్రైస్తవ సంఘాన్ని మోసం చేస్తున్నాడు. అందుకే అతని బోధలను కూడా నేను ఈనాడు పరీక్షించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యూట్యూబ్ ద్వారా క్రైస్తవ సంఘానికి తెలియజేస్తున్నాను. ఆయన వ్రాసిన యుగాంతం గ్రంథం శుద్ధ అసత్య గ్రంథం అని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ పాస్టర్ అరుణ్ కుమార్ గారికి తెలుసండి. కానీ గుడ్డిగా రంజిత్ ఓఫీర్ చెప్పిన కట్టుకథను నమ్మి ఆయన గుడ్డిగా వెంబడిస్తూ ఉన్నాడు. ఈ అరుణ్ కుమార్ ఒక పెద్ద బఫూన్. ఎంత పెద్ద బఫూనో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇంతకు మునిపే అరుణ్ కుమార్ గారు మాట్లాడిన ఫోన్ సంభాషణ మీకు వినిపించా. ఏడుకొండల గారితో మాట్లాడిన ఫోన్ సంభాషణలో అరుణ్ కుమార్ గారు ఏ విధంగా మాట్లాడాడో మీరు విన్నారండి. పెద్ద బఫూన్. ఇటువంటి బఫూన్లు అగాపేలో చాలా మంది ఉన్నారు. గుడ్డిగా నమ్మి వెంబడించేవారు, కట్టుకథలు నమ్మి వెంబడించేవారు, ప్రవక్త అని నమ్మి వెంబడించే బఫూన్లు చాలా మంది ఉన్నారండి. అగాపేలో ఉన్న బఫూన్లందరికీ నా సవాల్ ఏంటంటే రంజిత్ ఓఫీర్ దగ్గరికి వెళ్ళి అతడితో మాట్లాడి అతడిపై ఒత్తిడి తీసుకొని వచ్చి నాతో ముఖాముఖి బహిరంగ చర్చకు కూర్చోమనండి. నేను బహిరంగ వేదికపైనే రంజిత్ ఓఫీర్ వ్రాసిన యుగాంతం గ్రంథం శుద్ధ తప్పు అని నేను నిరూపిస్తాను. ఇది నా సవాల్. నిజంగా రంజిత్ ఓఫీర్ యథార్థపరుడైతే, నిజముగా రంజిత్ ఓఫీర్ శిష్యులు యథార్థపరులైతే, సత్య ప్రేమికులైతే, నిజంగా రంజిత్ ఓఫీర్ ప్రవక్త అయితే నన్ను ముఖాముఖి ఎదుర్కోవాలి. నన్ను ముఖాముఖి ఎదుర్కొని బహిరంగ వేదికపై సంఘము శ్రమల కాలంలో ఉంటుంది అని నిరూపించాలి. యుగాంతం గ్రంథంలో ఆయన వ్రాసిందంతా సత్యమని నిరూపించాలి. ఇది అగాపే వ్యాప్తంగా ఉన్న సేవకులకు, విశ్వాసులకు రంజిత్ ఓఫీర్కి నా సవాల్.
నేను బహిరంగ చర్చకు సిద్ధము, డేట్ మీరు డిసైడ్ చేయండి, ప్లేసు నేను డిసైడ్ చేస్తాను, బహిరంగ వేదిక పైన నేను సత్యాన్ని నిరూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేద్దాం. ఈ దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు పిల్లల్ని కన్నారు, వారే నెఫీలులు, రాక్షస పరిమాణం కలిగిన జాతి అని రంజిత్ ఓఫిర్ వ్యాఖ్యానిస్తున్నాడు కదా. ఇందులో సత్యం ఎంతో మనం పరిశీలన చేద్దాం. నిజముగా దేవుని దూతలు మానవ స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే వారికి నెఫీలులు అనే రాక్షస జాతి పుడితే ఆ రాక్షస జాతిని నాశనం చేయడానికి దేవుడు జలప్రలయాన్ని రప్పించాడు అన్నది వాస్తవమే. అయితే జలప్రలయం రావటానికి కారకులు ఎవరు? దేవుని దూతలు. జలప్రలయం రావటానికి మానవులు కారకులు కాదండి. ఎందుకంటే దేవుని దూతలే పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఈ మానవ స్త్రీల సౌందర్యాన్ని చూసి, అందాన్ని చూసి టెంప్ట్ అయ్యి ఈ భూలోకానికి వచ్చి మానవ స్త్రీలతో అక్రమంగా లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని రంజిత్ ఓఫిర్ వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి జలప్రలయం రావడానికి, నెఫీలులు పుట్టడానికి ప్రధాన కారకులు దేవుని దూతలే కానీ మానవులు కాదు. ఇక్కడ దేవుని కుమారులు అని వ్రాయబడిన మాట వారు దేవుని దూతలే అని రంజిత్ ఓఫిర్ వ్యాఖ్యానిస్తున్నాడు. కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో ఎక్కడా కూడా దేవదూతల గురించి ప్రస్తావన లేదు. దేవుని దూతలు పాపం చేశారని కానీ, దేవుని దూతలను దేవుడు శిక్షించడనే విషయం కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో వ్రాయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయం అంతా నరులు 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 అనే మాటే మనకి కనబడుతూ ఉంది. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అగును అనెను. ప్రియులారా, ఆలోచన చేయండి. అప్పుడు అంటే ఎప్పుడు? దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమని? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుని కుమారులు అంటే దేవదూతలే అయితే చదవబడిన లేఖన భాగంలో నా ఆత్మ దేవుని దూతలతో వాదించదు అని అనాలి, కానీ నా ఆత్మ నరులతో వాదించదు అని అంటున్నాడు ఏమిటి దేవుడు? ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? జలప్రలయం రావటానికి కారకులు దేవుని దూతలు. దేవుని దూతలే టెంప్ట్ అయ్యి మానవ స్త్రీల దగ్గరకు వచ్చారు మానవ ఆకారంలో. మానవ స్త్రీలకు వచ్చింది దేవుని దూతలని తెలియదు కదా. మానవ ఆకారంలో వచ్చిన దేవుని దూతలను మానవులే అనుకున్నారు ఈ మానవ స్త్రీలు. కాబట్టి మానవ స్త్రీలతో పాపం చేయటానికి, నెఫీలుల కంటానికి, జలప్రలయం రావటానికి ప్రధాన కారణము దేవుని దూతలు. అలాంటప్పుడు దేవుడు ఏమని చెప్పాలి? నా ఆత్మ దేవుని దూతలతో వాదించదు అని అనాలే, కానీ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని అంటున్నాడు ఏమిటి? మరొక విషయాన్ని కూడా మనం చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. నిజముగా దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేస్తే, నెఫీలులు అనే రాక్షస జాతి పుడితే, ఆ రాక్షస జాతిని నాశనం చేయటానికి దేవుడు జలప్రలయం పంపితే, దీనికంతటికి మూల కారణమైన దేవుని దూతలను దేవుడు విడిచిపెట్టి, దేవుని దూతలను ఏమీ అనకుండా, దేవుని దూతలను గద్దించకుండా, దేవుని దూతలను శిక్షించకుండా ఇక్కడ నరులు అంటున్నాడు ఏమిటి? నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటున్నాడు. ఒకవేళ నిజముగా దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేస్తే దేవుడు ఏమనాలి అంటే, పరలోకంలో దేవుని దూతల ఆలోచన చెడ్డది అనాలి. మరొక మాట చూస్తే, భూమి మీద తాను నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడంట. నరులు ఏమి తప్పు చేశారు దేవుడు సంతాపపడటానికి? తప్పు చేసింది దేవుని దూతలు తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావటం, మానవ స్త్రీలతో పాపం చేయటం. కాబట్టి దేవుని దూతలను సృష్టించినందుకు దేవుడు బాధపడాలి కానీ, దేవుడు సంతాపపడాలి కానీ, మానవులు ఏం చేశారు? మానవులను దేవుడు శిక్షించాడు. మానవులను సృష్టించినందుకు దేవుడు సంతాపపడ్డాడు. ఆలోచించారా ఈ విషయాన్ని? ఎప్పుడైనా ప్రియ సత్యాన్వేషకులారా, ప్రియ విఘ్నులారా ఆలోచన చేయండి. అదే విధముగా
మరొక వచనం కూడా చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఇది ఎక్కడ న్యాయం అండి? పాపము చేసింది దేవుని దూతలు, శిక్షించిందేమో నరులను, జంతువులను, పక్షులను. నరులు ఏమి తప్పు చేయలేదే. దీనికి అంతటికి మూల కారణము దేవుని దూతలు. కానీ దేవుని దూతలను గద్దించినట్లు కానీ, దేవుని దూతలని కానీ, దేవుని దూతలను శిక్షించినట్లు కానీ, దేవుని దూతలు పాపం చేసినట్లు కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో ఎక్కడా వ్రాయబడలేదు. ఇక్కడ దేవుని కుమారులు అనే మాట యోబు గ్రంథంలో దేవుని దూతలను ఉంది కాబట్టి అది తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఈ దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, దేవుని దూతలే అని వక్రముగా వ్యాఖ్యానం చెప్పారు. వక్రముగా వ్యాఖ్యానం చెప్పి దారుణంగా దారి తప్పాడు రంజిత్ ఓఫిర్ అని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని దూతలు మానవ ఆకారంలో భూలోకానికి వచ్చి మానవ స్త్రీలతో పాపం చేశారని రంజిత్ ఓఫిర్ చెప్పుచున్నాడు. ఒకవేళ ఇది వాస్తవమే అయితే దేవుని దూతలు ఏ ఆకారంలోకి కావాలంటే ఆ ఆకారంలోకి మార్చగలిగే శక్తి వారికి ఉంటే వారు పరలోకంలోనే పురుషులుగా, స్త్రీలుగా మారి అక్కడే పాపం చేయొచ్చు కదా. లేదంటే ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల్లోకి వెళ్ళిపోయి కొంతమంది దూతలు స్త్రీలుగా, కొంతమంది దూతలు పురుషులుగా తమ శరీరాలు మార్చుకొని ఆయా గ్రహాల్లోనే లేక పరలోకంలోనే పాపం చేయొచ్చు కదా. దానికి భూలోకం దాకా రావటం ఎందుకు? మానవ స్త్రీలతో పాపం చేయటం ఎందుకు? ఇది నా సూటి ప్రశ్న. రంజిత్ ఓఫిర్ దీనికి సమాధానం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూతలు ఆత్మలు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను చేసుకొనువాడు అని వ్రాయబడి ఉన్నది. వాయువులుగా అన్నదానికి ఫుట్ నోట్లో ఆత్మలు అని వ్రాయబడి ఉన్నది. అనగా దేవుని దూతలు ఆత్మలు. ఆత్మకి ఎముకలు, శరీరము ఉండమని స్వయంగా యేసు ప్రభువారే చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 39వ వచనము చదువుదాం. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను, మాంసమును భూతమునకు ఉండవు. ఫుట్ నోట్లో భూతం అంటే ఆత్మ అని వ్రాయబడి ఉన్నది. అనగా ఆత్మకి మాంసము, ఎముకలు ఉండవు. కాబట్టి దేవుని దూతలు ఆత్మలు కాబట్టి వారికి మాంసము, ఎముకలు ఉండవు. వారు ఆత్మ రూపం కలిగిన వారు. అదేవిధముగా పిల్లల్ని కనాలంటే రక్తము కావాలండి. దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేసి పిల్లల్ని కనాలంటే దేవుని దూతలకు రక్తం కావాలి. మరి దేవుని దూతలకు రక్తము ఉన్నదా? ఈ ప్రశ్న కూడా రంజిత్ ఓఫిర్ సమాధానం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూతలు సెక్స్లెస్ బీయింగ్స్. వారు లైంగిక సామర్థ్యం కలిగిన వారు కారు. దేవుని దూతలు పరలోకంలో దేవునికి సేవ చేసేవారు కానీ, ఆత్మరూపుగా ఉండేవారు కానీ, వారు ఏ శరీరంలో కావాలంటే ఆ శరీరంలోకి మారేవారు కారు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అదేవిధముగా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇది కూడా రంజిత్ ఓఫిర్ మరి ప్రసంగంలో చెప్పాడు, గ్రంథంలో కూడా రాసుకున్నాడు. అదేమిటంటే దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేసినప్పుడు నెఫీలులు పుట్టారు. ఆ నెఫీలులు 70 అడుగుల ఎత్తు కలిగి ఉంటారు అని పోరాడండి అనే పుస్తకంలో పేజీ నంబర్ 17లో ఆయన వ్రాయడం జరిగింది. ఆ మాటలు నేను చదువుతున్నాను, మీరు స్క్రీన్ మీద చూడండి. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే ఆ సంకర వివాహ ఫలితంగా నెఫీలులు అనబడే రాక్షస జాతి పుట్టింది. ఆ నెఫీలులు ఒక్కొక్కరు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారుగా ఉండేవారని ఆమోసు 2:9లో పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. దేవదారు వృక్షం సంపూర్ణంగా ఎదిగిన తరువాత భూమట్టం నుండి చిటారు కొమ్మ వరకు ఏకాండంగా కోస్తే 72 అడుగుల వరకు ఉంటుంది. అంటే ఒక 7 అంతస్తుల అంత భవనమంతా ఉంటుంది. నెఫీలులు అటువంటి అసాధారణమైన దీర్ఘ దేహులని లేఖనము చెబుతుంది. నెఫీలులు 72 అడుగులు ఉంటారని రంజిత్ ఓఫిర్ పోరాడండి పుస్తకంలో వ్రాయటం జరిగింది. అదేవిధముగా ఒక ప్రసంగము సాతాను పుత్రోత్సాహం అనే ప్రసంగంలో కూడా నెఫీలులు అనబడిన వారు 70 అడుగుల దాకా ఉంటారని చెప్పి ఆ ప్రసంగంలో చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నెఫీలులు అనబడిన వారు 70 అడుగుల ఎత్తు ఉంటారా? ఇది వాస్తవమేనా?
నిజంగా 70 అడుగుల ఎత్తు ఉంటే జలప్రలయంలో ఈ నెఫీలీలు తప్పించుకోవడం చాలా ఈజీ. జలప్రలయంలో నుంచి వారు తప్పించుకోవడము చాలా ఈజీ. జలప్రలయంలో వారు చనిపోకుండా బ్రతకడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ అని అంటే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ 2 ఆశ్చర్యకరమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మొట్టమొదటి విషయము, దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు, నోవాహు ఓడని తయారు చేసుకోమన్నప్పుడు ఆ ఓడకు కొన్ని కొలతలు ఇచ్చాడు. చూద్దాం, ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది, ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. పిల్లరా, చదవబడిన లేఖన భాగంలో నోవాహు ఓడ పొడవు, నోవాహు ఓడ వెడల్పు, నోవాహు ఓడ ఎత్తు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ నోవాహు ఓడ పొడవు 300 మూరలు అని వ్రాయబడి ఉన్నది. ఒక మూర అంటే అటు ఇటుగా ఇంచుమించు 2 అడుగులు. అంటే నోవాహు ఓడ పొడవు 600 అడుగులు. అదే విధముగా నోవాహు ఓడ వెడల్పు 50 మూరలు అని వ్రాయబడి ఉన్నది. అంటే సుమారుగా 100 అడుగుల వెడల్పు. అదే విధముగా ఎత్తు చూడండి, నోవాహు ఓడ ఎత్తు 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను అన్నాడు. 30 మూరలు అంటే అడుగుల లెక్కలో మనం తీసుకుంటే సుమారుగా 60 అడుగులు నోవాహు ఓడ ఎత్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నెఫీలీలు ఎంత ఎత్తు ఉన్నారని రంజిత్ ఓఫీర్ వ్రాసాడు, వ్యాఖ్యానించాడు. 70 అడుగులు ఎత్తు ఉంటారని రాడు. అంటే నోవాహు ఓడ ఎత్తు కంటే నెఫీలీలు ఇంకా ఎత్తరులు. నోవాహు ఓడ 60 అడుగుల ఎత్తు మాత్రమే, కానీ నెఫీలీలు 70 అడుగుల ఎత్తు ఉన్నారు. ఆలోచన చేయండి, ఒక 50 మంది 70 అడుగుల ఎత్తు కలిగిన నెఫీలీలు నోవాహు ఓడ చుట్టూ చేరితే ఆలోచన చేయండి ఎలా ఉంటుందో ఒకసారి. నోవాహు ఓడ ఎత్తు 60 అడుగులు, నెఫీలీలు ఎత్తు ఏమో 70 అడుగులు. ఒక 50 మంది నెఫీలీలు నోవాహు ఓడ చుట్టూ చేరితే ఆలోచన చేయండి ఎలా ఉంటుంది. నోవాహు ఓడను ముందుకు కదలనిచ్చేవారా? నోవాహు ఓడను తుక్కు చేసి నోవాహు కుటుంబాన్ని చంపివేసేవారండి. కానీ నోవాహు అతని కుటుంబం ఓడలో క్షేమంగా అరారాతు పర్వతం మీదకి చేరిందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నెఫీలీలు 70 అడుగులు ఉంటారు. రాక్షస పరిమాణం అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. అదే విధముగా మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసినప్పుడు ఆ యొక్క వర్షము నీరు ఎంత ఎత్తున ఆ నీరు చేరిందో దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 7వ అధ్యాయము 20వ వచనం, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయిను. అనగా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిస్తే 15 మూరల ఎత్తున ఆ వర్షపు నీరు నిలిచిందంట. అంటే సుమారు 30 అడుగుల ఎత్తున వర్షం నిలిచింది. కొండలన్నీ కూడా మునిగిపోయాయి. కానీ నెఫీలీలు ఎంత ఎత్తున్నారని రాశాడు ఓఫీరు, 70 అడుగులు అని చెప్పాడు. వర్షం నీరు ఎంత ఎత్తుంది? 30 అడుగులే. అనగా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిస్తే ఆ వర్షపు నీరు మహా అయితే ఈ నెఫీలీల నడుము దాకా వస్తాయండి. ఈజీగా వారు జలప్రలయంలో రక్షింపబడేవారండి. కానీ ఆ జలప్రలయంలో నోవాహు కుటుంబం తప్ప అందరూ కూడా చనిపోయినట్లు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి రంజిత్ ఓఫీర్ చెప్పుచున్నట్లు నెఫీలీలు 70 అడుగులు కాదు. ఇదంతా కూడా హాస్యాస్పదమైన వ్యాఖ్యానము, కట్టుకథ, బేస్లెస్ థియరీ. ఇదంతా ఒక ఫిక్షన్ థియరీ. నిజముగా 70 అడుగులు ఉంటే రంజిత్ ఓఫీర్ రుజువు చేయాలి. నెఫీలీలు అనబడిన వారు 70 అడుగులు ఉన్నారు, అటువంటి 70 అడుగుల మానవులు జీవించారు ఈ భూమి మీద అని ఆయన రుజువు చేయాలి. ఏదో కట్టుకథ, కల్పనా కథలో చెప్పడం కాదు, దేవుని వాక్యంలో రుజువు చేయాలి. చారిత్రాత్మకంగా కూడా రుజువు చేయాలి. ఏ విధంగా కూడా ఓఫీర్ రుజువు చేయడండి. ఆయన డిబేట్కి రాడు, అన్యాయంగా కేసులు పెట్టమంటే పెడతా ఉంటాడు. ఎందుకంటే అత్యంత పిరికివాడు. నిజంగా ధైర్యవంతుడైతే నన్ను ముఖాముఖి ఎదుర్కొని సత్యాన్ని నిరూపించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, దేవుని దూతలు మానవస్తులతో పాపము చేయలేదండి. దానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో ఎటువంటి ఆధారము లేదు.
ఒక వాక్యము కూడా లేదు బైబిల్ గ్రంథంలో దేవదూతలు పాపం చేసినట్లు. కానీ యూదా పత్రికలో ఒక వాక్యము ఉన్నది. ఆ వాక్యాన్ని బేస్ చేసుకునే రంజిత్ ఓఫీర్ దారుణంగా దారి తప్పాడని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. చూద్దాం, యూదా రాసిన పత్రిక 6వ వచనము 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అది 6వ వచనము. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్టనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. యూదా పత్రికలో ఈ 2 వచనాలు మాత్రమే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ 7వ వచనంలో వ్రాయబడినటువంటి వీరి వలనే అన్నారు. చూశారు, అక్కడ వీరు అంటే దేవుని దూతలే అని చెప్పుకోవచ్చు. కానీ యూదా పత్రికలో సుమారు 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాల్లో సుమారుగా 5 సార్లు వీరు 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 అని వ్రాయబడి ఉన్నది. ఎవరి వీరు ఆలోచన చేయండి. వీరు దేవదూతలైనా లేక మరొక సమాజం గురించి ఈ విషయాన్ని యూదా భక్తుడు తెలియజేస్తున్నాడా? ఆలోచన చేయండి. యూదా పత్రిక 6వ వచనంలో దేవుని దూతల గురించి మాట్లాడాడు. 7వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణాలు వారి పాపాన్ని ప్రస్తావించి వీరి వలనే వ్యభిచారం చేస్తున్నారన్నాడు. అంటే వీరంటే ఎవరు? పై వచనంలో ఉన్న దేవుని దూతలు అని తీసుకున్నాడు రంజిత్ ఓఫీర్. అక్కడ దారుణంగా దారి తప్పాడు. ఇక్కడ వీరు అంటే దేవదూతలైతే తదుపరి వచనాలలో కూడా వీరు వీరు అని రాయబడింది. అక్కడ కూడా ఆ వీరు అంటే దేవుని దూతలే అవ్వాలి కదా. చూడండి, యూదా పత్రిక 10వ వచనంలో వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై అని వ్రాయబడినది. వీరు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అదే విధముగా 8వ వచనం మీరు చూస్తే అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు అని వ్రాయబడినది. 8వ వచనంలో వీరు అని వ్రాయబడినది. 10వ వచనంలో కూడా వీరు అని వ్రాయబడి ఉన్నది. 12వ వచనం చదువుదాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. 12వ వచనంలో కూడా వీరు అని వ్రాయబడి ఉన్నది. అదే విధముగా 14వ వచనము మనం చూస్తే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను అని 14వ వచనంలో రాయబడినది. అదే విధముగా 12వ వచనము 2వ భాగంలో వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను అని సుమారు 5 సార్లు వ్రాయబడి ఉన్నదండి. సుమారు 5 సార్లు వ్రాయబడి ఉన్నదండి. 8వ వచనంలో వీరు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనంలో వీరు అని వ్రాయబడి ఉన్నది. 12వ వచనంలో 2 సార్లు వీరు అని వ్రాయబడి ఉన్నది. 14వ వచనంలో కూడా వీరు అని వ్రాయబడి ఉన్నది. అదే విధముగా 7వ వచనంలో కూడా వీరు అని వ్రాయబడి ఉన్నది. ఎవరి వీరు? వీరు అంటే దేవుని దూతలేనా అంటే కాదు. 7వ వచనంలో రాసిన వీరేమో దేవుని దూతలంట. మిగతా వచనంలో రాసిన వీరు అనేది దేవుని దూతలు కాదు అని పోరాడండి అనే పుస్తకంలో ఓఫీర్ వ్రాసాడు. అది ఎలా కుదురుతుంది? అయితే అందరూ కూడా దేవుని దూతలే అవ్వాలి వీరు అని చెప్పినప్పుడల్లా. లేదంటే అసలు దేవుని దూతల ప్రస్తావన ఇక్కడ ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచన చేయండి. అసలు యూదా భక్తుడు ఎవరిని గురించి వ్రాస్తున్నాడు? యూదా పత్రిక ప్రాముఖ్యత ఏంటంటే యూదా పత్రిక 4వ వచనము చాలా ప్రాముఖ్యమైన వాక్యము. ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఇక్కడ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబద్ధ బోధకులు రహస్యంగా చొరబడ్డారు. దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగిస్తున్నారు. వారు క్రీస్తును విసర్జిస్తున్నారు. ఈ తీర్పు పొందడానికి వారు పూర్వమందే నియమింపబడ్డారని యూదా భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ తీర్పును వారు తప్పించుకోలేరు అని చెబుతూ 5వ వచనంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించి వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. అది మొదటి విషయము. రెండో విషయము, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన
దేవుని దూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. అది రెండో విషయం. మూడో విషయం, ఆ ప్రకారమే సొదొమ గొమొర్రా పట్టణములు వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములు వీరి వలె వ్యభిచారం చేయుచున్నందున నిత్యాగ్ని దండన దృష్టాంతముగా ఉంచబడెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అబద్ధ బోధకులకు శిక్ష ఉన్నది. ఆ శిక్షను వారు తప్పించుకోలేరు. ఎందుకంటే ఐగుప్తులో అనేక మందిని రక్షించిన దేవుడు ఆ తదుపరి అనేక మంది నాశనం చేశాడు. అదే విధముగా దేవుని దూతలు తమ నివాస స్థలములు విడిచిపెట్టడం ద్వారా దేవుని దూతలను కూడా ఆయన శిక్షించకుండా విడిచిపెట్టలేదు. అదే విధముగా సొదొమ గొమొర్రా పట్టణాలు వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు శరీర పాపం చేశారు కాబట్టి వారిని కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ అబద్ధ బోధకులు వీరిని కూడా దేవుడు విడిచిపెట్టడు అని తెలియజేస్తున్నాడే. కానీ 7వ వచనంలో రాయబడిన మాట వీరు అంటే 4వ వచనంలో రాయబడిన అబద్ధ బోధకులు, దుర్మార్గులు, దేవుని కృపను కామాతురత్వంను ఉపయోగించేవారు వీరు. కాబట్టి ఇక్కడ రాయబడిన వీరు 4వ వచనంలో రాయబడిన అబద్ధ బోధకులు దొంగతనముగా రహస్యముగా దేవుని సంఘములో జొరబడ్డారు వీరు. కాబట్టి యూదా పత్రిక వ్యాఖ్యానం అంతా కూడా ఈ అబద్ధ బోధకుల గురించి. ఇక్కడ దేవుని దూతలు శరీర పాపం చేశారంటానికి ఎటువంటి ఆధారం లేదు. 7వ వచనంలో రాసినట్లు వీరి వలె శరీర పాపం చేస్తూ వీరి వలె వ్యభిచారం చేస్తూ పర శరీరానుసారులై అన్నారు. చూశారు, అక్కడ వీరు అంటే ఆ పై వచనంలో ఉన్న దేవుని దూతలు కాదు, అంతకు మునిపే వచనంలో రాయబడినటువంటి దుర్మార్గులు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు రహస్యంగా జ్వరపడ్డారు. వారిని గురించి రాయబడినది. అందుకే వీరు 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 అని సుమారు 5 సార్లు యోధా పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ వీరు అనేది దేవుని దూతలకు పోల్చి దేవుని దూతలు పాపం చేశారంటాం అనేది చాలా భయంకరమైన వక్ర వ్యాఖ్యానము. ఇక్కడ రంజిత్ ఓఫీర్ దారుణంగా దారి తప్పాడు. ఆ విధముగా దేవుని దూతలు పాపం చేశారని ఒక అసత్య సిద్ధాంతం, ఒక కల్ట్, ఒక అబద్ధాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. ఇది దారుణమైన మోసపూరితమైన అబద్ధ బోధ. సత్యాన్వేషకులు, విజ్ఞులు ఈ విషయాన్ని ఆలోచన చేయవలసిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. మెటుకు దేవుని దూతలు పాపము చేయటానికి అవకాశం లేదు. వారు చేసిన పాపం ఏమిటంటే తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టి దేవుని మీద తిరుగుబాటు చేశారు. అదే వారు చేసిన పాపం. కానీ వారి భూలోకానికి వచ్చి మానవ స్త్రీలతో లైంగిక సంపర్కం ఏర్పాటు చేసుకుంటానికి ఎటువంటి వాక్య ఆధారము లేదు. ఇంకా అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. కానీ అన్ని ఇప్పుడే మాట్లాడిస్తే రంజిత్ ఓఫీర్ డిబేట్ కూడా రాడండి. కాబట్టి నిజముగా రంజిత్ ఓఫీరు నేను చెప్పే మాటల్లో దోషము తప్పు ఉన్నట్లయితే నన్ను ముఖాముఖిగా ఎదుర్కొని తన వాదన నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సత్యాన్వేషకులు, విజ్ఞులు ఆలోచన చేయండి. ఇప్పటిదాకా మనం చూసిన వాక్య భాగములలో ఎక్కడైనా సరే దేవుని దూతలు మానవ స్త్రీలతో పాపం చేసినట్లు ఉందా? ఆదికాండం 6వ అధ్యాయంలో లేదు, యూదా పత్రికలో కూడా వ్రాయబడలేదు, ఎక్కడా కూడా వ్రాయబడలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. కడబూర కార్యక్రమంలో భాగంగా ఈ దినమున మీరు దేవుని కుమారులు, నరులు, కుమార్తెలు, నెఫీలుల గురించి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అజ్ఞానంలో ఎదుగో పాపంలో ఉన్న వారి మనోనేత్రాలు వెలిగించండి. దేవుని దూతలు పాపము చేసి నెఫీలులు కన్నారు అన్నది శుద్ధ అసత్యం అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ముఖ్యంగా రంజిత్ ఓఫీర్, అగాపే బిడ్డలందరికీ కూడా సత్యాన్ని మీరు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా, లేఖనం ఉన్నది ఉన్నట్లుగా మేము తీసుకుంటాకు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.